చాలా కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యవస్థ అనేది ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ వ్యవస్థ ఉంది, ఆయన స్టార్ట్ చేసింది ఇది. సో మరి అప్పుడు జాయిన్ అయ్యారు, ఆల్మోస్ట్ మనకి రమాదేవి గారు అయితే అప్పుడే జాయిన్ అయ్యారు, ఆయన హయాంలోనే జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి ఉన్నట్టు మిమ్మల్ని ఇప్పుడు తీసేస్తా ఉంటున్నారు, తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటా ఉంటున్నారు. అసలు ఈ వ్యవస్థే అవసరం లేదని అంటున్నప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకోవడం దేనికి? శ్రీనివాస్ గారిని అడుగుదాం ఒకసారి. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం, నేను 2009లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సిఆర్ హెడ్ క్వార్టర్లో చేశాను ఒక 2 months. తర్వాత మాంకాలి పిఎస్కి వేశారు, అక్కడ డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత డీసీపీ ఆఫీస్లో ఒక 2 years టపాల్ డ్యూటీ చేశాను. ఒక 2 years అయినా సబ్ కంట్రోల్ వేశారు, అది చేశాను. తర్వాత ఒక 10 years పిఎస్లో వాచ్ డ్యూటీ చేశాను మేడం. సుభాష్ రోడ్ వాచ్ డ్యూటీ. అక్కడ అందరూ ఆ సుభాష్ రోడ్ మొత్తం బాటా కాడ నుంచి రాంగోపాల్పేట వరకు అందరు గుర్తుపడతారు నన్ను. చాలా పర్ఫెక్ట్గా డ్యూటీ చేసేవాడిని. కాకపోతే కొంచెం మధ్యలో హెల్త్ బాగాలేదు, ఆర్థోరోమటైటిస్ వచ్చింది. మీ చేతులు కనిపిస్తున్నాయండి, ఒక్కసారి పైకి చూపించండి. ఓకే, ఇది కండిషన్. మరి ఇలానే వర్క్ చేస్తున్నారు? చేస్తాను మేడం. వాచ్ డ్యూటీ 10 years చేశాను. ఇది వచ్చి ఇట్లా వంకర్లు వచ్చి 6 years అయింది. అంటే మీకు ట్రీట్మెంట్ కి కూడా ఎలాంటి మెడికల్ అలవెన్స్ ఇవ్వట్లేదు మేడం, ఎలాంటి సపోర్ట్ లేదు మెడికల్ గా. 6 years నుంచి నేను ఇట్లా వంకర్లు వచ్చినాయి. మెడిసిన్ వాడుతున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్. అయితే ఒకసారి నిజాం పెరడ్ గ్రౌండ్లో పెరడ్ పెట్టారు, నేను వెళ్ళాను మేడం. ఇవి బెల్టు చెప్పులు వేసుకొని వెళ్ళాను. ఇది కాళ్ళు ఏళ్ళు కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కినాయి, ఆర్థరైటిస్ వల్ల. అయితే ఈయన ఇప్పుడున్న కమాండెంటు అప్పుడు ఏసీపీగా ఉన్నారు, ఆయన భాస్కర్ గారు. అయితే ఆయన పిలిచి మాకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇచ్చారు. రౌండ్ తిరుగుతుంటే, ఏంది ఆగండి ఏంది మీరు చెప్పులు వేసుకొని ఉన్నారు అన్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ సార్, ఎట్లా వచ్చింది అంటే మధ్యలో వచ్చింది అని చెప్పాను. అయితే అడుక్కునేవాడికంటే దారుణంగా ఉన్నావు కదా నువ్వు, నిన్ను ఎవరు తీసుకున్నారా డ్యూటీకి? ఫాల్ట్గా అప్పుడు మంచిగా ఉంటాయి, ఎవరైనా మంచిగా ఉంటే తీసుకుంటారు మేడం. ఇట్లా ఉంటే ఎవరు తీసుకుంటారు చెప్పండి మీరే. మరి ఆయన మధ్యలో వచ్చింది నేను జాయిన్ అయిన తర్వాత. ఇప్పుడు 15 years అయింది, ఇప్పుడు 6 years క్రితం అది వెళ్ళింది పెరడ్, అప్పుడు జరిగింది. ఆయన అట్లా అడుక్కునే వాళ్ళకంటే హీనంగా ఉండవు, ఫాల్తుగా ఎవరా నేను తీసుకుంది అని ఇన్సల్ట్ చేసేవాడు మేడం బాగా. ఇప్పుడు ఆయన ఈరోజు మళ్ళీ ఈరోజు ఇందాక మధ్యలో చెప్పిన ప్రస్తుతం ఆయనే ఉన్నారన్నారుగా కమాండెంట్ గా అప్పట్లో ఏసీపీ భాస్కర్ గారు. అరే ఏంద్రా అని మీదకి వచ్చాడు మేడం ఇందాక. రెస్పెక్ట్ ఎప్పుడు ఇలానే బిహేవ్ చేస్తారు, లేకపోతే ఇప్పుడు మాత్రమేనా మీరు ఇలా వస్తున్నారని తెలుసు? అలాగే మాట్లాడతారు మేడం. ఎప్పుడు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని గౌరవించాలి. ఆ రోజు ఇన్సల్ట్ చేశాడు, ఈ రోజు మీదకి వచ్చాడు. అరే ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు రా అని. అడ్మిన్ ఆర్ఏసారు వచ్చారు రోల్ కాల్ తీసుకున్నప్పుడు, ఇది డ్యూటీ ప్రజెంట్ ఇది డ్యూటీకి వెళ్తున్నాను ఒక అబ్బాయి చెప్పాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే డ్యూటీ వెళ్తున్నాను నేను, బందోబస్తులకి వెళ్తున్నాను చెప్పాడు మేడం. బందోబస్తులు అవి డ్యూటీలు కాదు, వెళ్ళేవి డ్యూటీలు, సీఎం బందోబస్తులు కాదంట. ఇళ్ళ మీద చేసే వాళ్ళే డ్యూటీలు అంట. అంటే ఏమిటి? వాళ్ళ పర్సనల్ పనులు చేసి పెట్టాలి, ఆఫీసర్లలో పని చేయాలంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా డ్యూటీలు అంట మేడం. ఇప్పుడు అన్ని బందోబస్తు వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థకి సపోర్టివ్ గా ఉండడానికి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. అంటే అది అఫీషియల్ గా చేసే పనులు, ఇలా ఇంటి పనులు చేసేవి కావు. ఇళ్ల పనులు చేసి పెట్టమని అడుగుతున్నారు. అలా చేసే వాళ్ళే వాళ్ళ ఉద్దేశంలో హోమ్ గార్డ్స్. ఓకే, సిపి రిజర్వ్ లో ఉండి బందోబస్తులకి వెళ్తున్నామని అతను చెప్పాడు. అంటే బందోబస్తులు అది డ్యూటీలు అవి. సిపి రిజర్వ్ లో డ్యూటీకి వెళ్తే అది డ్యూటీలు కాదంట, అబద్ధం ఆడుతున్నాడు అని అనలేదు అంటున్నాడు. ఇప్పుడు పొద్దున అన్ని అబద్ధాలు చెప్తున్నారు మేడం. ఓకే, ఎందుకంటే ఇక్కడ కవరేజ్ వచ్చింది బీఆర్కే న్యూస్ లో, సో అన్ని బయటకు వస్తాయి కాబట్టి. ఆఫీసర్లలో గిన్నెలు దోమాలా, బట్టలు ఉతకాలా,
బార్బర్ చేయాలి, బయటికి వెళ్ళి కూరగాయలు తేవాలి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, పిల్లల్ని కాలేజీకి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏది చెప్తే అదే, గార్డెన్లో నీళ్ళు కొట్టాలి, పావురాల్ని అలాంటి చిన్న చిన్న వాళ్ళ ఇంట్లో ఏ పనున్నా చేయాలి, బాత్రూమ్ కూడా అడగాలి. ఓకేనండి, మనకి టైం చాలా తక్కువగా ఉంది. ఒక్కసారి మీ అభ్యర్థన ఏంటో సీఎం దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే ఏం అభ్యర్థిస్తారు? మాకు ఇన్ హెల్త్ వాళ్ళని మేము నిర్దర్శన తీసేస్తాం, అది మాకు పెట్టుకునే రూల్ లేదు అని అంటున్నాడు మేడం. మళ్ళీ ఆయనే ఆ సారే చెప్తున్నారు, ఆ కెమెరాకి చూసి మీరు మీ అభ్యర్థన ఏంటో ఒక్కసారి ఆ సారే చెప్తున్నారు సీఎం గారు. మళ్ళీ ఈ డ్యూటీ ఇన్ హెల్త్ వాళ్ళని ఇమీడియట్ గా తీసేస్తాం మేము, అంటే హెల్త్ బాగోని వాళ్ళని చెప్పండి తీసేస్తాము, ₹1 ఇచ్చేది లేదు అని అంటున్నారు. మరి కానిస్టేబుల్ వాళ్ళనైనా సేవ్ చేస్తున్నారు, సైన్ చేసి ఇంటికి పోవటం, కొంచెం ఫాస్ట్ గా చెప్పండి, సైన్ చేసి వెళ్ళిపోవటం, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని చెప్పి వాళ్ళకైనా వాచ్ డ్యూటీలు అయ్యి ఇస్తున్నారు, మాకెందుకు సేవ్ చేయరు, మరి మమ్మల్ని ఎందుకు తీసేస్తారు? కంటిన్యూ చేయండి, ఎటైనా చూడండి కానీ కంటిన్యూ చేయండి. అదే అడుగుతున్నాం మేడం, మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఎందుకు తీసేస్తారు, వాళ్ళకి సేవ్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళతో పాటు మేము డ్యూటీ చేయట్లేదా, ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు మీరు? వాళ్ళకంటే ఎక్కువ మేమే చేస్తాం. ఎంత టార్చర్ పెడితే మేము ఈ లైవ్కి వచ్చాం, మీరు ఒకసారి అర్థం చేసుకోండి సీఎం గారు, మాకు న్యాయం జరగాలి. ఏమీ లేదండి, మాకు ఇంతకుముందు పర్మనెంట్ చేస్తానని చెప్పారు, పర్మనెంట్ కూడా చేయాలి. ఒకవేళ మేము డ్యూటీ చేసే పరిస్థితి లేకపోతే మాకు 10 లక్షలు ఇచ్చి తీసేయమని చెప్పండి, మాకు 2 లక్షలకి ఏదేం లేదు, మాకు డబ్బులని ఇవ్వమని తీసేయమనండి, లేదా మా జాబ్ మీద చేసుకుంటాం, మరి 2 కంటే ఎక్కువ ఏం కోరతలేం మేము. మాకు మా మనవి సిపి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి మేము వందనాలు చేస్తున్నాం. మాకు మంచిగా న్యాయం జరగాలి, మాకు రిటైర్మెంట్ అయితే మనీ అన్న ఇవ్వమని, లేదంటే మేము కంటి సూపు కాళ్ళు నడకున్నాళ్ళు చేసుకుంటాం. అంది మాకు ఒక్కటి ఏమి లేవు, ఒక పిఎఫ్ లేదు, మెడిసిన్ లేవు, రిటైర్మెంట్ అయితే డబ్బులు లేవు, మెడిసిన్ పెట్టినా కూడా పైసలు ఇస్తలేరు, మాకు తీసి మూలకు పడేస్తారు పేపర్స్. మరి చచ్చిపోయిన వాళ్ళకి ఏమి ఇట్లేదు, వాళ్ళ భార్యలకి పిల్లలకి కూడా ఏమి ఇట్లేదు, మరి ఎన్ని మాకు ఎలా బతకాలి, మేము ఎలా తినాలి, కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల స్కూళ్ళని, పిల్లలకి పెళ్ళిళ్ళని ఇన్ని సంవత్సరాలు చేసాము, మరి మాకు ఏదన్నా చూపియాలి కదా. ఖచ్చితంగా సమస్యని ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ సీఎం అదే విధంగా హ్యూమన్ రైట్స్ వరకు తీసుకెళ్తుంది. నేను ఖచ్చితంగా దీని గురించి పదే చెప్తూనే ఉంటాను. సీఎం గారు ఈ కొత్త రిక్రూట్మెంట్ ఆపేయాలని మేము కోరుకుంటున్నాం. మాకే ఇన్ని టార్చర్లు పెడుతున్నారు, కొత్త వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ఎలా వచ్చి ఈ హోంగార్డ్ ఉద్యోగం ఎలా చేస్తారు? మాకే జీతాలు సరిగ్గా లేకుండా 1వ తారీఖు వచ్చాయి, ఇప్పుడు 12, 16, 20వ తారీఖు అట్లా ఇస్తున్నారు. ఆ జీతం కూడా సరిగ్గా రావట్లేదు, ఒక రోజు రాస్తే ఆబ్సెంట్, 3 లేట్లు కలిపి ఒక ఆబ్సెంట్ వేస్తున్నారు. 5 నిమిషాలు లేట్ వచ్చామనుకో, రేపు కూడా వచ్చామనుకో, ఎల్లుండి వచ్చామనుకో ఒక ఆబ్సెంట్ వేస్తారు. ఇన్ని టార్చర్లు పెడుతున్నారు, ఈ జీతంతో మేమే ఇట్లా సతమతం అవుతుంటే ఇంత టార్చర్లు పెడితే కొత్త రిక్రూట్మెంట్ ఎలా పెడతారు మేడం? ఇప్పుడు నడుము ఇరిగిపోయి హెల్త్ లైఫే పోయింది, ఒక అతనికి నడుము ఇరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి, ఆయన ఇంకా 15 సంవత్సరాలు ఉంది, ఆయన వచ్చి రోజు వచ్చి